ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పెర్కెట్ సర్వీస్ రోడ్డుపై రైతులు మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తుందని మండిపడ్డారు. వరి కోసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇంకెప్పుడు కొనుగోళ్లు చేపడతారంటూ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎర్రజొన్న ఉద్యమం తరహాలో వరి రైతులంతా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతులకు ఇంత బాధలైనా కానీ ఏనాడు ఒక రోజు స్పందించడం లేదు. ఎందుకంటే ఇక్కడ వరి కోతలు కోసి 20 రోజులు అవుతుంది. వరకు ఒక క్వింటాల్ బస్తా పెర్కెట్ సొసైటీ పరిధిలో ఇవ్వలేదు. ఇదే ఆర్మూర్ గడ్డ మీద ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా వచ్చి నేను బోనస్ వరి పంటకు 500 ఇస్తానని ప్రకటించారు. ఇవాళ ఉన్న పంటకు మద్దతు ధరతో కొనమన్నా కానీ ఇవాళ కొనే పరిస్థితి లేదు. ఈ ఏసంగి పంట 6 గంటలు చేసి 6 నెలలు చేసి ఇవాళ రోడ్డు మీద పోస్తే రైతును ఆదుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించి స్థానిక నాయకులు కానీ స్థానిక అధికారులు కానీ ధాన్యం లేపాలని మేము ఆ పెరిగిన రైతులు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇలా స్పందించకపోతే ఇంకో 4 రోజుల తర్వాత హైవేనే దిగ్బంధం చేస్తాం. దీన్ని ఆర్మూర్ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున జరుగుతుంది. గత 20 రోజుల నుంచి కోతలు ప్రారంభమైనప్పటికీ ఏదో నామమాత్రంగా 2 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి మళ్ళీ దాని సైడ్ చూసిన పాపన పోలేదు. ఈ అధికారులు ఏదైతే గతంలో ఇప్పుడు కోతలు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. రోడ్లపైన ఎక్కడెక్కడ ధాన్యం కుప్పలు పోవడం జరిగింది. ఈ అకాల వర్షాలు పడి రైతులు నానా విధాలుగా నష్టపోతా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి దీని మీద ఒక దృష్టి సారించి వెంటనే లారీలను పంపించి తూకాలు వేయించి అక్కడ రైస్ మిల్ల దగ్గర దించుకునేలా చేసి రైతులను సత్వరమే వారికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ధర్నా చేయడం వల్ల డిసిఓ గారు మాట్లాడడం జరిగింది. ఆ తూకం విషయంలో కూడా ప్రతి 40 కిలోల బ్యాగ్ రైస్ మిల్లర్లు 5 కిలోలు 6 కిలోలు కడతా అడుగుతా ఉన్నారు. దాన్ని దృష్టి సారించి కేవలము 1 కిలో 2 కిలోల తరుగు తీసుకొని రైతులందరూ కూడా సరైన విధంగా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా రైతులకు ప్రధాన సమస్య 20 నుంచి 25 రోజులు అవుతుంది. రోడ్ల మీద కుప్పలు పోసి ఇప్పటి వరకు ఒక్క కుప్ప జోకింది లేదు, ఒక్క బస్తా పోయింది లేదు. అది అనగా ఒక 2 లోర్లు జోకి ఆ 2 లారీలు లింపి పంపించారు. అవి రైస్ మిల్లర్లు కొర్రి పెట్టి రైస్ మిల్లర్లు ఇప్పటికి కూడా బస్తాలు దించలేరు. నిన్న ఈ రస్తా వరకు చేస్తామని చెప్పి పిలుపునిస్తే రాత్రి దించిర్రు. పట్టి లారీలు పంపిర్రు. ఇవాళ 3 రోజులు ఆగమని టైం ఇచ్చిర్రు. గవర్నమెంట్ ఏమంటది, ఇంత ముందు పోయినసారి సన్నపడ్లు అన్నారు. సన్నపడ్లు పెడితే అప్పుడు దొడ్డడ్లు కావాలని చెప్పారు. ఈసారి మరి దొడ్డు డిమాండ్ ఉన్నాయని దొడ్డు వడ్లు వేస్తే ఈసారి సన్నపడ్లు కావాలని అంటారు. రైతుల దగ్గర ఎటు పెట్టి ఇబ్బంది పెట్టుడు, రైతులను ఎటు కాకుండా చేసుడే ఈ గవర్నమెంట్ పాలసీ ఉంది. బోనస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి లాస్ట్ ఇయర్ ఏం చేసిండు, జోకలే. రైతులంతా ప్రైవేట్లు అమ్ముకున్నాక అప్పుడు వచ్చి ఏదో జోకినమా అని మమా అనిపించింది. దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలి. పాత ధర ఏదైతే ఉందో పాత ధర పాత కిలో కడతలు ఏదైతే 40 గవర్నమెంట్ ఉంది కదా, 1 కిలో ఎండి తరగతి అంటారు కాబట్టి కిలో కాకుండా 2 కిలోలు 42 కాడికి ఆఖరి బస్తా వరకు లేపాలని చెప్పి. ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పెర్కెట్ సర్వీస్ రోడ్డుపై రైతులు మహాధర్నా నిర్వహించారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ మనకి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవీందర్, చెప్పండి, వరి కోసి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు ప్రారంభించలేదని మహాధర్నా చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత కొద్ది రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ప్రతినిత్యం రోడ్డెక్కుతున్నారు. రోడ్డు పైన ధర్నాలు, నిరసన కార్యక్రమాలు, మహాధర్నాలు నిర్వహిస్తున్నారు.
నిన్న ఇన్నల్వాయి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఇన్సిడెంట్ మరొక ముందు ఇవాళ మళ్ళీ ఉదయం రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. నిన్న వంట వరపు చేశారు. ఇవాళ రోడ్డెక్కినటువంటి రైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల పట్ల రైతుల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంట కోసి 20 నుంచి 25 రోజులు గడిచినా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు, కాంటాలు పెట్టడం లేదు, అక్కడక్కడ పెట్టినా సరైన సమయంలో లిఫ్ట్ చేయడం లేదు. తెలిసి వాళ్ళ రైతుకు ఇబ్బంది జరుగుతుంది. ప్రతినిత్యం ఏదో ఒక రకంగా రైతుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి కోతలు ఊపందుకున్నటువంటి ధాన్యం రైతులు కళ్ళలకు తరలించారు. అక్కడి నుంచి మార్కెట్ యార్డ్లకు తరలించారు. ఈ నేపథ్యంలో మార్కెట్ యార్డ్ లో కాంటాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. సరైన సమయంలో కాంటాలు తూకం వేస్తే తరుగు రాకుండా రైతులకు మేలు జరిగే పరిస్థితి ఉంటుంది. కొంత మేరకు తేమ ఉన్నా యాజ్ పర్ గైడ్ లైన్స్ ప్రకారం 40 కిలోల బస్తా ఉంటే 1 నుంచి 2 కిలోలు తీసుకోవడం సర్వసాధారణం. అది కూడా ఎక్కువనే, కానీ ఆ తంతు కంటిన్యూ చేస్తూ ఇవాళ మళ్ళీ నుంచి 8 నుంచి 6 కిలోల తరుగు తీసుకుంటున్నారు. ఎండబెట్టిన తర్వాత దాదాపు 4 నుంచి 6 రోజుల పాటు ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత మ్యాచ్యూర్ వస్తుంది. మ్యాచ్యూర్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ టాన్స్ ప్రకారం మ్యాచ్యూర్ వచ్చిన తర్వాత కాంటాలు వేయడం జరుగుతుంది. అయినా 1 నుంచి 2 కిలోలు తీసుకుంటారు. అది రైతులు కూడా తీసుకోవాల్సిందే. చెప్తున్నా, ఒక్కొక్కసారి తేమ శాతం ఉండి చూపించదని రైతు ఉదార స్వభావంతో తన సాక్రిఫైజేషన్ తెలియజేస్తున్నాడు. ఇప్పుడు అయినా అది తీసుకుంటూను మళ్ళీ 4 నుంచి 6 కిలోలు తరుగు తీసుకోవడం, దాదాపు 46 కిలోల ధాన్యాన్ని ఎక్కువగా 46 కిలోల మేరకు తీసుకోవడం వల్ల 6 కిలోల తరుగు పేరు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో 6 కిలోల తరుగు ఎందుకు అనే రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1-2 కిలోలు తీసుకోవడం పొరపాటుగా మారింది, కానీ ఇప్పుడు 6 కిలోలు తీసుకోవడం ఏంటనే విషయం పైన రైతులు ఆగ్రహం వ్యక్తం. ఇక 20 రోజులైంది కోసి, కనీసం కాంటాలలో సకాలంలో కాంటాలు చేసిన వడ్లను లిఫ్ట్ చేసిన వడ్లకు దానికి సంబంధించినటువంటి అమౌంట్ క్రెడిట్ కాక డబ్బులు రైతుల ఖాతాలో జమ కాక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ ఆర్మూర్ నియోజకవర్గ కేంద్రంలో పెరికిట్టినటువంటి సర్వీస్ రహదారి పైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇవాళ పట్టించుకోవడం లేదు. యాప్ల్లో యూరియా అమ్ముతుంది. యాప్ ద్వారా పెట్టేసి ఇవాళ ఓటీపీ అనే సాగు చెప్పి రైతులను అగాధం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఎలాంటి షరతులు లేకుండా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ముఖ్యంగా సన్నవడ్లకు బోనస్ ఇస్తామని చెప్పారు. బోనస్ ఎగరామం పెట్టారు. ఇప్పటి వరకు దాదాపు 45 రోజుల నుంచి వరి కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది. ఏ ఒక్క రైతుకు కూడా రైతు ఖాతాలో బోనస్ జమ కాలేదు. ఇప్పుడు కాంటాలు పెట్టిన వడ్లకు సంబంధించిన అమౌంట్ కూడా క్రెడిట్ కాలేదు. ఈ నేపథ్యంలో రైతుల వ్యవహారం పైన ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది. ముఖ్యంగా దళారులకు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం పైన మళ్ళీ పల్లెల్లో రైతులు మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. 1800 నుంచి 22,000 రూపాయల వరకు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులకు అత్తాపత్తా ఉండదు. కనీసం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. దళారీ కాబట్టి రైతులను నిండా ముంచి పారిపోయిన సంఘటనలు మళ్ళీ పునరావృతం అవుతుంది. ఈ నేపథ్యంలో దళారుల రాజ్యం వెళ్తుంది. ప్రభుత్వం కావాలని తాత్సారం చేయడం వల్ల దళారుల వ్యవస్థను ప్రోత్సహించినట్లయితుందని రైతు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం మద్దతు ధర కోసం చిన్న సన్నకారు రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పెద్ద రైతులు అయితే ఆపుకుంటారు. కొంత మేరకు వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ 1 ఎకరం 1/2 ఎకరం ఉన్న రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుంది. వీళ్ళు నిలువ ఉంచలేరు. ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయలేదు. ఎండబెట్టిన వాళ్ళకు మద్దతు ధర ఇవ్వలేదు. కనీసం బోనస్ ఇవ్వలేదు అనే ప్రభుత్వం వాళ్ళ ఆ రోజు రేవంత్ రెడ్డి సర్కారు పిసిసి అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఇవాళ రైతాంగం గుర్తు చేసుకుంటుంది. పంటకు పెట్టుబడి సాయం బోనస్ అందిస్తాము, సన్నవడ్లు ఇవ్వండి, బోనస్ ఇవ్వండి అని చెప్పాడు. ఇప్పుడు వరిని వేస్తేనే ఉరి అనే పరిస్థితి మళ్ళీ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. వరి వేయకూడదు, ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ పంటలు పెట్టాలని రైతులకు చెప్పడం జరుగుతుంది. ఇండైరెక్ట్ గా ఇదే విధానం అవలంబిస్తే రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందనే ఆందోళన కూడా రైతాంగం ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఇటు ఆర్మూర్ నుంచి మొదలుకుంటే అటు బాన్సోడ బాల్కొండ వరకు ఆర్మూర్ నిజామాబాద్ అర్బన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు కూడా ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా ఉంది. ఈ మధ్యలో ఇటు రైస్ మిల్ల వేధింపులు కూడా పరిపాటిగా మారింది. గత కొద్ది రోజుల నుంచి రైస్ మిల్లులు సరైన సమయంలో లిఫ్ట్ చేసుకోవడం లేదు. నియంత్రణ లేకుండా రైస్ మిల్లు రైతులకు కోతల పేరుతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గత 3 రోజుల నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. పెద్ద ఎత్తున రైతులు రాస్తారోకోలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు లేదు. కనీసం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన రెక్టిఫై చేసి దానికి సంబంధించినటువంటి విధి
విధానాలు సరి చేసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంటుంది. ఇవాళ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రభుత్వకు సంబంధించినటువంటి అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. కనీసం జరుగుతున్న తంతు పైన కనీసం రైతులకు సర్ది చెప్పే పరిస్థితి లేదు. జరుగుతున్నటువంటి ఇబ్బందుల పైన రైతులు ఓదార్చిన పరిస్థితి లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడ చూసిన నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళన దిగిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్. రైతుల ఐక్యత